నమస్కారం. భారతదేశంలో ఒకచోట సూర్యాస్తమయం తరువాత ఎవ్వరూ ఉండకూడదట. ఎప్పుడైనా విన్నారా? ఒకవేళ ఉంటే ఏమవుతారో కూడా ఎవరికీ తెలీదంటున్నారు. అది ఉత్తరప్రదేశ్లో బృందావనం ఉంది కదా. అక్కడున్న నిధివన్ గురించే మనం మాట్లాడుకోబోతున్నాం. స్థానికులకైతే అది చాలా పవిత్రమైన స్థలం. వాళ్ల నమ్మకమేంటంటే ప్రతి రాత్రి శ్రీకృష్ణుడు రాధతో కలిసి అక్కడే రాసలీల ఆడతాడట. అందుకే సాయంత్రం 6 దాటిందంటే చాలు, మనుషులు కాదు కదా, పక్షులు, జంతువులు కూడా అక్కడుండవు. అక్కడ గుడి పూజారులు కూడా చీకటి పొడగానే తలుపులేసి వెళ్లిపోతారంటున్నారు. కోతులు కూడా ఉండవంటున్నారు. మరి ఎవరైనా తెలియకనో కావాలనో ధైర్యం చేసో రాత్రి అక్కడే ఉంటే ఏమవుతుంది మీకు తెలుసా? కొందరు తెలుసుకోవాలని లేదా ఆ రహస్యమేంటో చూద్దామని కెమెరాలతో అలా రాత్రిపూట ఉండటానికి ప్రయత్నించినట్టు కథలున్నాయి. కాని ఆ మరుసటి రోజు ఉదయం చూస్తే స్పృహ లేకుండా పడి ఉన్నారట. ఇంకొందరైతే పూర్తిగా పిచ్చివాళ్లలా మారిపోయారని అంటారు. ఒక వ్యక్తి అయితే పూర్తిగా మాయమైపోయాడని, అతని ఆచూకీ ఇప్పటికీ దొరకలేదని కూడా గట్టిగా చెప్పుకుంటారు. దీని వెనుక ఒక స్థల పురాణం కూడా ఉంది. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడే స్వయంగా ఈ నిధివన్ని ఒక రహస్యవనంగా సృష్టించాడట. కాలానికి స్థలానికి అతీతంగా రాధతో కలిసి రాసలీలల అంటే ఆ దివ్య ప్రేమ నృత్యం నిరంతరం జరగడానికి వీలుగా ఈ చోటుని ఏర్పాటు చేసుకున్నాడట. అందుకే కృష్ణుడి ఆత్మ ఇప్పటికీ నిధివన్ను వదిలి వెళ్లలేదని నమ్ముతారు. అక్కడి చెట్లు కూడా చాలా విచిత్రంగా ఉంటాయి. పొట్టిగా, వంకరటింకరగా. ఇంకో వింత ఏంటంటే ఎప్పుడు జంటలుగానే పెరుగుతాయి. దాని గురించి స్థానికులు చెప్పే కథనం ఇంకా భలే ఉంటుంది. పగటిపూట గోపికలే ఆ చెట్లుగా మారిపోతారని, రాత్రికి మళ్లీ వాళ్ల రూపం దాల్చి కృష్ణుడి రాసలీలల్లో పాల్గొంటారని నమ్ముతారు. అంతేకాదు, నిధివన్ లోపల రాధారాణి శయన కక్ష అని ఒక చిన్న గది ఉంది. రాధాదేవి పడక గది అని భావిస్తారు. అక్కడ కొన్ని వింతలు జరుగుతాయి. ప్రతి రాత్రి చీకటి పడ్డాక ఆ గది తలుపులు మూసే ముందు పూజారి అక్కడ ఒక చిన్న మంచం మీద పరుపు వేసి, దాని పక్కన తాంబూలం, ఒక చెంబుడు నీళ్లు, పళ్ళు తోముకోడానికి ఒక పుల్ల, కొన్ని బట్టలు ఇవన్నీ ఉంచి వెళ్తారు. వెనక్కి తిరిగి చూడకూడదట. ఉదయం గుడి తలుపులు తీసి చూస్తే ఆ మంచం మీద దుప్పటి నలిగిపోయి ఉంటుందట. ఎవరో పడుకుని లేచినట్టు చెంబులో నీళ్లు తాగేసి ఉంటాయట. తాంబూలం నమిలినట్టు, పళ్లపుల్ల వాడినట్టు ఆనవాళ్లుంటాయట. బట్టలు కూడా చెదిరిపోయి కనిపిస్తాయట. అంటే ఎవరో వచ్చి వెళ్లినట్టు స్పష్టంగా తెలుస్తుందన్నమాట. కాని ఎవరు ఏంటి అనేది ఎవరికీ తెలియదు. బహుశా మీరిలా అనుకోవచ్చు, మరి కెమెరాలు ఎవరైనా రహస్యంగా పెట్టి చూద్దామని ప్రయత్నించలేదా? టెక్నాలజీ ఉంది కదా. చాలామంది ఆ విధంగా ప్రయత్నించారు కూడా. కాని అది కెమెరాలలో రికార్డ్ కాలేదు. బదులుగా నల్లని గీతలు మరియు కొన్ని శబ్దాలు రికార్డ్ చేయబడ్డాయి. టెక్నాలజీ కూడా అక్కడ పనిచేయలేదన్నమాట. అక్కడికొచ్చి భక్తులు కూడా ఈ నియమాలని చాలా గౌరవంతో పాటిస్తారు. ఏ నమ్మకాలు లేనివాళ్లు కూడా అడవిలోకి వెళ్తే ఏదో తెలియని అనుభూతి కలుగుతుందని అంటారు. అవును, ఏదో చెప్పలేని ప్రశాంతత లేదా ఒక శక్తి అక్కడ ఉన్నట్టు అనిపిస్తుందట. ఇలాంటి సమాచారం గురించి మరింత తెలుసుకోవడానికి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు నన్ను ప్రోత్సహించడానికి సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీకృష్ణ.